పిల్లలు అమ్మగా పుడతారా? నమ్మలేని రీబర్త్ కథలు. జీవితం ఎప్పుడు మొదలవుతుంది? మరణం ఎక్కడ ముగుస్తుంది? ఈ రెండు ప్రశ్నలకి శతాబ్దాలుగా సమాధానం వెతుకుతున్నారు మనుషులు. కానీ కొన్ని నిజ ఘటనలు చూసినప్పుడు ఇది యాదృచ్ఛికమా లేక ఆత్మల ప్రయాణమా అని మనసు అడుగుతుంది. భారతదేశంలో పునర్జన్మ కథలు కొత్తేమీ కావు. పూర్వకాలంలోనే జన్మాంతర సత్యం గురించి వేదాలు పురాణాల్లో చెప్పారు. కానీ ఆధునిక కాలంలోనూ పుట్టిన పిల్లల మాటలు విన్నాక చాలా మంది శాస్త్రవేత్తలకి షాక్ తగిలింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. ఒక చిన్నారి తన పాతింటిని గుర్తుపట్టడం, పూర్వజన్మలు ఎవరో చెప్పడం, రియల్ లైఫ్లోనూ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక అమ్మగా పుట్టిన కూతురు కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన సుష్మా అనే బాలిక తన తల్లి ఎదుటే అమ్మా నేను నీ అమ్మను అని చెప్పిందట. మొదట ఇది పిల్లల ముద్దు మాట అనుకున్న అమ్మకు ఆ తర్వాత జరిగినవి ఆశ్చర్యపరిచాయి. పాప మాట్లాడిన కొన్ని విషయాలు, అమ్మ చిన్ననాటి సీక్రెట్లే, ఎవరూ చెప్పని విషయాలు ఆ పాప చెబుతుండడంతో గ్రామమంతా షాక్ అయిందట. వైద్యులు ఆ పాపను పరిశీలించారు, కానీ ఏ మనోభ్రాంతి లేదని తేల్చారు. ఇలాంటి రీబర్త్ కేసులు సైకాలజీలో ఫాస్ట్ లైఫ్ మెమరీ సిండ్రోమ్గా నమోదవుతాయి. ఆత్మల పునర్జన్మను శాస్త్రం ఎలా చూస్తుందో తెలుసా? సైంటిస్టుల ప్రకారం మన మెదడు జ్ఞాపకాలను రికార్డ్ చేస్తుంది, కానీ మరణం తర్వాత ఆ జ్ఞాపకాలు ఎలా మిగిలిపోతాయి, ఇదే మిస్టరీ. యేల్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా రీబర్త్ కేసులు సేకరించారు. ఆ చిన్నారులు తమ పాత జీవితాల గురించి చెప్పిన వివరాలు తర్వాత నిజమని తేలిన సందర్భాలు ఉన్నాయట. నేను ఆత్మ ఉన్నదని నిర్ధారించలేను, కానీ మరణం తర్వాత కూడా జ్ఞాపకాలు నిలిచిపోవడం మాత్రం వాస్తవం. ఇది ఇయాన్ ఒకసారి అన్నారట. భారతీయ దృష్టిలో పునర్జన్మ అంటే ఏంటో తెలుసా? జీవుడు దుస్తులు మార్చుకున్నట్లుగా శరీరాన్ని మార్చుకుంటాడు అని మన వేదాలు చెబుతున్నాయి. గీత ప్రకారం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని, అంటే పాత దేహం వదిలి కొత్త దేహంలో ఆత్మ ప్రవేశిస్తుందని గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. హిందూ, బౌద్ధ, జైన మతాలు అన్నీ ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని రీబర్త్ కథల్లో పిల్లలు పూర్వజన్మలో తమ కుటుంబంలోనే మళ్ళీ పుడతారు. అంటే కొందరు పిల్లలు తమ తల్లుల అమ్మలుగా లేదా బామ్మలుగా పుడతారు అన్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇలాంటి కథలు విన్నప్పుడు కొందరికి నమ్మకం, మరికొందరికి సందేహం కలుగుతుంది. కానీ జీవితమే ఒక రహస్యం కదా. పిల్లలు మాట్లాడే మాటల్లో ఏదో అద్భుతం ఉంటుంది. అయితే పునర్జన్మ నిజమా కాదా అనే ప్రశ్నకు ఇంకా శాస్త్రం తుది సమాధానం ఇవ్వలేదు. కానీ ఒక చిన్నారి అమ్మ నేను నీ అమ్మను అని చెప్పినప్పుడు ఆ మాట వెనుక ఉన్న బంధం మాత్రం నిజమే. జీవితం, మరణం, ప్రేమ, ఇవి మూడు ఎక్కడ కలుస్తాయో ఎవరూ అర్థం చేసుకోలేరు. బహుశా అదే జీవన రహస్యం కావచ్చు.